వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ తెలుగు గేమింగ్. అండ్ నేనైతే మీ అందరి ముందుకు కొత్త వీడియోతో వచ్చేసా. సో ఈ రోజు వీడియోలో అయితే మనం మళ్ళీ బ్లాక్ షూట్స్ ఆడబోతున్నాం. అండ్ గాయస్, లాస్ట్ ఎపిసోడ్లో నేను లెవెల్ 190 సంథింగ్ అలా ఉన్నాను. కొద్దిగా గ్రైండింగ్ అయితే చేశాను. సో యాక్చువల్గా గ్రైండింగ్ మొత్తం రికార్డ్ చేశాను, కానీ అదంతా కరప్ట్ అయిపోయింది. ఈ రోజు వీడియోలో అయితే మనం సేబర్ అని ఒక స్వాడ్ అయితే తెచ్చుకోబోతున్నాం. దానికి ఒక పజిల్ చేయాలి, దానికైతే జంగల్కి వెళ్ళాలి. సారీ యాక్చువల్గా నా హోమ్ జంగల్లో ఉంది. సర్లే, స్టార్ట్ అయిపోయాం కదా, లైట్ ఫ్లైట్తో వెళ్ళిపోదాం. లైట్ స్పీడ్లో, అంత లైట్ స్పీడ్ ఏం కాదనుకోండి. లైట్ స్పీడ్ అయితే సంథింగ్ గెజిలియన్ మిలియన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. ఇదైతే 5 మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటా. సెకండ్ కాదు, సెకండ్ సంథింగ్ అట్లుంటుంది. ఓకే, సో ఫాస్ట్గా మనం జంగల్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత యాక్షన్గా మనకి మైండ్ క్రాఫ్ట్లో ప్రెషర్ ప్లేట్స్ ఉండేటట్టు కొన్ని ప్రెషర్ ప్లేట్స్ ఉంటాయి గాయస్. బట్ 5 ఉంటాయి. అట్లా అన్నిటిని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఒక చోట మనకి ఒక డోర్ లాగా ఓపెన్ అవుతుంది. ఇదైతే ఫస్ట్ ప్రెషర్ ప్లేట్ అనమాట. దాన్ని టచ్ చేయాలి, అప్పుడు గ్రీన్ కలర్లో అవుతుంది. ముందైతే గ్రే కలర్లో కలిసిపోయి ఉంటుంది దాంతోపాటు. ఓకే, సో నెక్స్ట్ ఎక్కడుంది అబ్బా, వెతకాలి, చూద్దాం. ఎక్కడుంది గాయస్, అదైతే నాకు దొరకలేదు. నేను గూగుల్లో చూసి వచ్చాను. ఫస్ట్ది అయితే మనకి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ప్రెషర్ ప్లేట్ అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది, దాన్ని టచ్ చేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని వెళ్ళి దాని మీద నుంచోవాలి, లేదంటే ఏదన్నా నుంచోవాలి దాని మీద. అండ్ సెకండ్ అయితే ఇక్కడ ట్రీకి ఉంటుంది. ఎస్, ఇక్కడ గైస్. ఇంకొకటైతే ఇక్కడ ఉంటుంది, అక్కడ ట్రీ దగ్గరకు వచ్చి జంప్ చేస్తే టచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గొరిల్లా ఐలాండ్, ఇంకో పార్ట్ ఆఫ్ ఐలాండ్ దగ్గర ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఇట్లా బుషెస్ టైప్ ఉంది కదా గైస్, అక్కడ కూడా ఒకటి ఉంటుంది. సరే, ఫస్ట్ అయితే ఇక్కడ జంగల్ దగ్గర చూసేద్దాం. హలో, ఎక్కడుంది? ఇలా సైడ్కి చూద్దాం, ఏమన్నా ఉంటుందేమో. చూసాను, ఇక్కడ ఉండాలి. ఎక్కడ అబ్బా, ఎక్కడ? ఎస్, ఇక్కడ ఒకటి ఉంది గాయస్, దాన్ని టచ్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంకో ట్రీకి ఇంకోటి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఎస్ గాయస్, ఇక్కడ ఇంకొకటి ఉంది ఈ ట్రీ దగ్గర. స్పిన్. హాయ్, థ్యాంక్ యూ గాయస్. ఇతనైతే మనకు ఫ్రూట్ ఇచ్చాడు, మనమైతే స్టోర్ చేసుకుందాం. ఓకే, స్టోర్ అయితే చేసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రూట్. ఓ మై గాడ్, నన్ను చంపడానికి ట్రై చేస్తుండే గాయస్. ఓ నో, సత్యం ఫ్రూట్ ఇచ్చి చంపాడు గాయస్. చిచ్చి, ఏం మనుషులరా మీరు. జస్ట్ కిడింగ్ గాయస్. ఓకే, మనం ఇప్పటికి ఎన్ని టచ్ చేసాం? 1 2 3 4 కదా. ఇంకొకటి ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, ఈ బుషెస్ దగ్గర ఉంటుంది సమ్వేర్, వెతకాలి. ఓకే, వాడు చచ్చాడు. ఏంటి, మనకేదో బోట్ అన్లాక్ అయింది. సంథింగ్ ఐ హ్యావ్ అబ్టైన్ సంథింగ్ అని వచ్చింది. బోటో ఏదో. 1 minute. ఓకే, ఇక్కడ ఉండాలనుకుంటా. ఇక్కడ కనపడుతుందేమో. సరే, ఇక్కడ ఉంటుందేమో ఈ బుష్ దగ్గర. లేదనుకుంటా గాయస్. ఈ బుష్ దగ్గర ఉన్న ఒక ప్రెషర్ ప్లేట్ మాత్రం కొద్దిగా హార్డ్ ఉంటుంది. ఈ వెల్కి దగ్గరలో ఏమైనా ఉంటుందేమో బుష్ దగ్గర. ఎనీ ప్రెషర్ ప్లేట్? హలో ప్రెషర్ ప్లేట్, వేర్ ఆర్ యూ? ఇక్కడ ఉంటుందేమో ఈ బుష్ దగ్గర. ఎస్ గాయ్స్, దొరికింది. ఆ వెల్కి రైట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ ఒక ప్రెషర్ ప్లేట్ ఉంది. ఈ వెల్కి ఇట్లా స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ ఒక ప్రెషర్ ప్లేట్ ఉంది. దాన్ని కూడా టచ్ చేసేస్తే 5 ప్రెషర్ ప్లేట్స్ కంప్లీట్ అవుతాయి. అప్పుడు మనకు ఒకటి ఈ క్వెస్ట్ గివర్ దగ్గర గాయస్, ఇక్కడ స్టేర్ కేస్ ఉంటుంది కదా కిందకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ ఒక హోల్ టైప్ ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఎస్,
ఆ హోల్డ్లోకి వెళ్ళడానికి మస్తు కష్టపడాలి గైస్. ఓకే వెళ్దాం. ఎవరో పైనుంచి అటాక్స్ చేస్తున్నారు. ఎస్ లోపలికి వెళ్ళాం. ఓ ఇక్కడ ఒక డైమండ్ చెస్ట్ కూడా ఉంది. అండ్ మనమైతే ఇక్కడ ఈ టార్చ్ని కలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది మన పజిల్లో ఒక పార్ట్ అనమాట. ఈ టార్చ్ని కలెక్ట్ చేసుకుని మనమైతే ఇప్పుడు డెజర్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడే మన నెక్స్ట్ వర్క్ అయితే ఉంటుంది. డెజర్ట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. ఎస్ గైస్, చాలా తిప్పలు పడైతే మనం డెజర్ట్ దగ్గరికి వచ్చాం. అండ్ నాకు ఒక ఫ్యాక్ట్ తెలిసింది ఏంటంటే, మనము తక్కువ హెల్త్తో ఉండే ఎగిరే ఒక లైట్ ఫ్లైట్ యూజ్ చేస్తే మనం స్లోగా వెళ్తాం. ఓకే ఇట్లా స్లోప్ ఇట్లా బెండ్ అయిపోయి సంథింగ్. ఎస్ గ్రౌండ్లోకి ఉన్న బిల్డింగ్ దగ్గరికి అయితే మీరు వెళ్ళాలి ఆ టార్చ్ని తీసుకుని. వెళ్ళిన తర్వాత ఇట్లా స్టేర్ కేస్ కిందకి వెళ్తే ఇక్కడ ఒక కర్టెన్ ఉంటుంది. టార్చ్తో ఈ కర్టెన్ అయితే మనం బర్న్ చేయాలన్నమాట. బర్న్ అవుతుంది, జస్ట్ దాన్ని పట్టుకోవాలి టార్చ్ని చేతిలో. ఇఫ్ పవర్ యూ సీక్ ఫిల్ ద కప్ ఫ్రమ్ ఎ లీక్ లెఫ్ట్ ఎలోన్ ఇన్ ద కోల్డా. వాటర్ మనం ఎందుకు ఫిల్ చేయాలి, అక్కడ ఆల్రెడీ ఫిల్ చేసే ఉంది కదా గాయస్. స్కామ్ గాయస్, మనం చేతిలో తీసుకుంటే వాటర్ రాలేదు కానీ దానిలో వాటర్ ఉంది. స్కామ్ 2024. ఓకేలే గాయస్. సో మనమైతే ఇప్పుడు ఫ్రోజన్ విలేజ్కి వెళ్ళాలి పజిల్లో నెక్స్ట్ పార్ట్ కోసం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకే గాయస్, మనమైతే ఫ్రోజన్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఎబిలిటీస్ నేర్చుకున్న చోట డార్క్ సంథింగ్ కేవ్లా ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. అక్కడైతే ఒక ఐస్ బర్గ్ నుంచి మనకి పైన ఫ్రీజ్ అయి ఉంటుంది అనమాట ఒక ఐస్ బర్గ్. అక్కడ వాటర్ లీక్ అయితే దాన్ని కప్తో పట్టుకోవాలి మనం. ఇక్కడ ఎబిలిటీ టీచర్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇటు కార్నర్కి వెళ్ళాలి, ఇక్కడ కప్పు పట్టుకోవాలి. ఓకే అక్కడ వాటర్ పడుతుంది చూడండి, దాన్ని అయితే పట్టుకోవాలి మనం కప్లోకి. పట్టుకుని చెప్తాను. సో ఫాస్ట్గా మన కప్ అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఫ్రోజన్ విలేజ్లోనే మనం పైనకి వెళ్ళాలి. సమ్వేర్ ఈ హౌస్లో హంగ్రీ మ్యాన్ అని ఒక అతను ఉంటాడు. హంగ్రీ మ్యాన్ సంథింగ్, ఇక్కడ కాదు. ఎస్ గైస్, ఈ హౌసే. బ్యాండిట్ ఏంటి ఇక్కడికి వచ్చాడు, లాల్ మనల్ని ఫాలో అవ్వకుండా వచ్చాడు గైస్ బ్యాండిట్ లోపలికి. ఓకే హంగ్రీ మ్యాన్తో మాట్లాడి హెల్ప్ నొక్కాలన్నమాట. హెల్ప్ నొక్కిన తర్వాత వాడైతే మనకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇప్పుడు ఏం చేసామంటే వాడికి ఆ కప్ నుంచి వాటర్ ఇచ్చాము, లీక్డ్ వాటర్. థ్యాంక్ యూ సో మచ్, మీట్ అప్ విత్ మై సన్, ఐఎమ్ షూర్ హీ విల్ రివార్డ్ యూ. సో మనం హంగ్రీ మ్యాన్ కొడుకుతో అయితే మాట్లాడాలంట. హంగ్రీ మ్యాన్ కొడుకు అయితే మనకి పైరేట్స్ విలేజ్లో ఉంటాడు. మొత్తం తిరగడమే సరిపోయింది గాయస్ ఈ క్వెస్ట్ వల్ల. పైరేట్స్ విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అక్కడైతే సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎస్ గైస్, పైరేట్ విలేజ్ దగ్గరికి అయితే చాలాసేపు తర్వాత వచ్చాను, ఎందుకంటే నాకు లిటరలీ కనపడలేదు గాయస్ ఎక్కడ ఉంటుందో. ఓకే మనమైతే ఇక్కడ బాబీ అని ఒక బాస్ ఉంటాడు, సర్లే లేడు. మనమైతే ఇప్పుడు ఇక్కడ రిచ్ మ్యాన్ అని ఒక అతను ఉంటాడు గైస్, టాక్ నొక్కాలి రిచ్ మ్యాన్తో. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మై ఫాదర్. యాక్చువల్గా మాబ్ లీడర్ని అయితే చంపమని అంటాడు, ఎందుకంటే మాబ్ లీడర్ని చంపిన తర్వాత ఇప్పుడు స్టోరీ ఏంటంటే రిచ్ మ్యాన్ దగ్గర ఉన్న మనీ అంతా మాబ్ లీడర్ అయితే కొట్టేశాడనమాట. మనమైతే ఇప్పుడు ఆ మాబ్ లీడర్ని చంపాలన్నమాట. అప్పుడు మనకి రిచ్ మ్యాన్ కొద్దిగా రివార్డ్ ఏదో ఇస్తాడు. ఆ రివార్డ్ వల్ల మనకు ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఎట్లనో స్టే ట్యూన్ టు వాచ్ గాయస్. నేనైతే మాబ్ లీడర్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో మర్చిపోయా, గూగుల్లో చూసి అయితే వచ్చేసాను. మనమైతే ఈ డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మనకైతే సంథింగ్ డెన్లా ఉంటుంది, మాబ్ లీడర్ దాని లోపల ఉంటాడు. అంత హార్డ్ ఏం ఉండడు గైస్ యాక్చువల్గా మాబ్ లీడర్ చంపడానికి, ఎస్పెషల్లీ మన లైట్ ఫ్రూట్ వల్ల. ఏ ఫ్రూట్ అన్న వాడంత హార్డ్ ఏమి ఉండదు యాక్చువల్గా. ఎక్కడున్నాడు మాబ్ లీడర్? ఎస్, ఓ నేను అటాక్ చేయగలను రా, నేను అటాక్ చేస్తా.
ఓ మై గాడ్, ఏంటి గైస్ అంత పెద్ద సౌండ్ వచ్చింది. ఓకే, ఈజీ, ఆల్రెడీ చచ్చిపోయాడు అబ్బా. ఈజీ. టాక్ టు రిచ్ మ్యాన్ అని వచ్చింది. ఓకే, మనం అయితే మళ్ళీ రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాలంట. ఓకే, ఫాస్ట్గా రిచ్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్దాం. మన హెల్త్ తక్కువ ఉండడం వల్ల మనం కొద్దిగా స్లోగా ఫ్లై అవుతున్నాం, అదొక డ్రాబ్యాక్. మన హెల్త్ ఫుల్ ఉంటే అయితే జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాం గైస్. మనం రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే అతనితో మాట్లాడితే అతను మనకు ఒక కీ టైప్ ఇస్తాడు, రిలిక్ అని. దాన్ని మనమైతే జంగల్లో ఒక ప్లేస్ దగ్గర పెడితే మనకి ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంకొక బాస్తో ఫైట్ చేయాలి. ఆ బాస్ అయితే ఈజీ ఉండడు, చాలా హార్డ్ ఉంటాడు ఫైట్ చేయడానికి. ఆ బాస్ని కిల్ చేసినప్పుడు మనకి సేబర్ అయితే వస్తుంది. ఓకే, మనకైతే రెలిక్ కీ వచ్చింది. సో మనమైతే జంగల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. హోమ్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే బాస్ ఫైట్ ఉండబోతుంది అనమాట. ఓకే గాయస్, మనమైతే జంగల్ దగ్గరికి వచ్చేసాం. ఫాస్ట్గా ఆ డోర్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఓపెనింగ్ సెరమనీ నాకైతే కంగ్రాట్స్ చెప్పండి, పెద్ద క్వెస్ట్ అయితే చేసాం ఇక్కడికి రావడానికి. ఓకే, లోపలికి వచ్చేసాం గాయస్. గాయస్ ఇందాకడైతే యాక్చువల్గా ఇక్కడ బాస్ అయితే లేడు. యాక్చువల్గా ఏమైందంటే రికార్డింగ్ కూడా అక్కడ ఆఫ్ అయిపోయింది, ల్యాప్టాప్ మెమరీ ఫుల్ అవ్వడం వల్ల. ఎనీవేస్ కొద్దిగా హార్డ్ డ్రైవ్ స్పేస్ని అయితే క్లియర్ చేసేసాను. ఇక్కడ లేడనమాట. మనం నెక్స్ట్ సర్వర్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ సర్వర్లో హోప్ఫుల్లీ మనకైతే సేబర్ ఎక్స్పర్ట్ ఉంటాడేమో. సేబర్ మాస్టర్ అతని పేరు, నాకు సరిగ్గా గుర్తులేదు. మంచి బాస్ ఫైట్ అయితే అవ్వబోతుంది అనమాట ఇప్పుడు, కేటీజీ వర్సెస్ సేబర్ మాస్టర్. ఓకే, నాకైతే థంబ్నెయిల్ దొరికేసింది ఈ వీడియోకి. సో మనమైతే ఇప్పుడు సేబర్ మాస్టర్ని ఆర్ సేబర్ ఎక్స్పర్ట్ని అయితే చంపబోతున్నాం. ఫాస్ట్గా లోడ్కా, ఫాస్ట్. ఓకే, 3 seconds కౌంట్ డౌన్ ఇస్తా. లోడ్ కాలేదంటే యూట్యూబ్ నేను క్విట్ చేసేస్తా. 3, 2, 1 గో. ఎస్, వచ్చింది గైస్. సో నేను యూట్యూబ్ ఏం క్విట్ చేయక్కర్లేదు, మామూలుగా ఉండదు మరి మనతోటి. నేను బెదిరిస్తున్నా బ్లాక్ షూట్స్ని, లోడ్ కాలేదంటే. బ్లాక్ షూట్స్ కమ్యూనిటీకి నా యూట్యూబ్ ఛానల్ మస్తు అవసరం గైస్, మరి మామూలుగా ఉండదు మనతో. ఓకే, ఫాస్ట్గా ఈ డోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, సేబర్ ఎక్స్పర్ట్ అయితే ఇక్కడ ఉన్నాడు. మనం లైట్ ఫ్రూట్తో వీడినైతే కిల్ చేసేద్దాం. హోప్ఫుల్లీ మనం ఆ ప్రాసెస్లో చనిపోము. ఓకే, లైట్ రే బయటకు వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ ఏంటంటే దాన్ని దాటి రాలేడు, మనకు అదొక అడ్వాంటేజ్. కానీ ఇది కొద్దిగా చీటింగ్ టైప్ ఉంటుందిలే, కానీ మనం ఏం చేయలేము. ఓకే గైస్, 2 ఓవర్ పవర్డ్. యాక్చువల్గా ఈ పజిల్ చేయడానికి లెవెల్ రిక్వైర్మెంట్ అయితే 200 అనమాట. నేను నోటీస్ చేశాను నా లెవెల్ 220, 200 దాటింది అని. అందుకనే ఇప్పుడు నేను ఈ క్వెస్ట్ని చేయడానికి ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను. ఓనో, సేబర్ అనేది ఒక లెజెండరీ స్వాడ్ అనమాట, సూపర్ ఉండబోతుంది ఆ స్వాడ్. ఓకే, లైట్నింగ్ రే. హలో, వాడు ఫుల్ రికవర్ అయిపోయాడు గైస్. ఓనో. ఓకే, ఇలా చంపడానికి అయితే వాడిని ట్రై చేద్దాం. గోడ నుంచి వాడు మనల్ని అటాక్ చేయలేడు, కానీ మనం వాడిని అటాక్ చేయగలం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్లేయర్. ఓకే, ఫాస్ట్గా వాడిని అయితే కిల్ చేసేద్దాం. ఎబిలిటీ మనం వాడి కూడా చేయవచ్చు వాడిని కిల్. ఓకే, డై. వాడైతే మనల్ని అటాక్ చేస్తున్నాడు గైస్. ఓనో, వాడి ఎబిలిటీ వల్ల ఇంత డ్యామేజ్ అవుతుంది లిటరల్లీ మనకి. ఫాస్ట్గా, అరే నా సేబర్ నాకు, నీ సేబర్ నాకు. ఓకే, ఫాస్ట్గా ఇప్పుడైతే మనం వాడిని కిల్ చేసేయచ్చు. 3, 2, 1. ఓ, ఇంకా చావలేదు. ఓకే, మళ్ళీ 3, 2, 1. గాయ్స్ లిటరలీ ఇప్పుడు వాడు మళ్ళీ ఫుల్ రికవర్ అయ్యిందంటే నేను లిటరలీ బ్లాక్ షూట్స్
ఆడడమే మానేస్తా. అవును, ఇంకా లేట్ అవుతుంది. ఫాస్ట్గా వెళ్దాం. ప్లీజ్ డోంట్ రికవర్. వాడు ఇప్పుడు ఫుల్ రికవర్. ఓకే, కాలేదులే అండి. అయ్యాడా? ఓ నో, షీ, వాడు ఇంత ఫాస్ట్గా రికవర్ అయిపోతుండేంటి గాయస్. ఈసారి అయితే ఎట్లాగైనా చంపాలి వాడిని, లేదంటే నా ఎమోషన్స్ హర్ట్ అవుతాయి. గాయస్ ఇంకొకటి, బరాజ్ ఆఫ్ లైట్ వాడడానికి మనం ఒక్కసారి క్లిక్ చేయకూడదు, క్లిక్ చేసి పెట్టి ఉంచాలి, అప్పుడు ఎక్కువ టైం వాడగలం దాన్ని. ఓనో, ఈసారి ఎట్లాగన్నా కిల్ చేయాలి వాడిని. యూ కాంట్ టచ్ మీ. నో. ఓకే గాయస్, ఫాస్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ వీ కెన్ కిల్ హిమ్ ఇన్ దిస్ అటెంప్ట్. ఓకే, బరాజ్ ఆఫ్ లైట్ ఫాస్ట్. అవును, ఒక్క సేబర్ కోసం ఇంత కష్టం పడాలా? ఓకే, ఫాస్ట్గా డై. అవును, ఓకే, వాడు రెడ్లోకి వచ్చేసాడు. అవును, ప్లీజ్ డై. ఎస్ గాయస్, మనకైతే సేబర్ వచ్చింది సక్సెస్ఫుల్లీ. ఓ మై గాడ్, సేబర్ని అయితే ఎక్విప్ చేసుకుందాం. ఐటమ్స్, ఎస్, సేబర్ లెజెండరీ స్వాడ్ అనమాట. లెట్స్ గో. టిన్ 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 టిన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి గాయస్. Two oceans in between us, and away for shore. There's a gate I see, there's a way for me. Now this one sits here and whispers things to me. Now I got the devil inside, this one made a pig of me. This world is primal, my guiding joy. The headache pill, the necktie on my bedroom door. My conscience